ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకున్నారండి? ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎలక్ట్రిసిటీ ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది, తర్వాత స్టెప్ డౌన్ స్టెప్ అప్ ఎట్లా అవుతుంది, తర్వాత ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ స్టెప్ అప్ ఎట్లా అవుతుంది, తర్వాత డయోడ్స్, రెక్టిఫైర్, DC to AC, ఆ ప్యూర్ DC ఎట్లా అవుతుంది, కెపాసిటర్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? నాయిస్ ఫిల్టర్, ఇండక్టర్ ఎట్లా పనిచేస్తుంది, ఇండక్టర్ ఎట్లా పనిచేస్తుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, దానికి ఏదన్నా ఫోర్స్ వస్తే మళ్ళా స్ప్రింగ్ లెక్క ఎట్లా మళ్ళా వెనక్కి కొడుతుంది. సో నాయిస్ ఫిల్టర్ లో అదే కదా దాని పని. ఆ పీసీబీలో క్రియేట్ అయిన నాయిస్ ని మళ్ళా రిటర్న్ పంపిస్తుంది, వెనక్కి రానేదు. దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వేరు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వేరు. సో ఇండక్టర్ చేసే పని అది. ఇండక్టర్ ఎక్కడైనా పోతే ఏం చేయాలి? బైపాస్ చేయాలా? చిన్న వైర్ వేసి మళ్ళా సేమ్ చేయాలా? ఓకే, అది చూస్తే కంటిన్యూటీ వస్తుంది. ఊరికే చిన్న వైరే, కానీ ఆ వైర్ చేసే పని అక్కడ చాలా పెద్దది. ఒక కోర్ లో చుట్టేసరికి దాని పని పెరిగింది. సో ఇండక్టర్స్ ఎక్కడైనా ఉంటే చేయకండి బైపాస్, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? పర్టికులర్ గా బక్ కన్వర్టర్స్, పవర్ సప్లైస్ లో ఉన్న వాటిని అసలే చేయొద్దు. ఓకే, ఫిల్టరేషన్ తెలిసింది కదా, CLC, LCL, ఆ ఫిల్టర్స్ టైప్స్ అవి చేసే పని ఇదే, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. పీసీబీలో నాయిస్ లేకుండా అదే అంత పని చేస్తుంది కాబట్టి ప్రతి పీసీబీలో పెడతారు, చిన్నది పెద్దదని లేకుండా ప్రతి పీసీబీలో ఉంటుంది. సో అవి పోతే ఊరికే బైపాస్ చేసేయకుండా ఉన్నాయి చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం DC వరకు వచ్చేసాం, మనకు కావాల్సిన వోల్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ వోల్టేజెస్ మన సర్క్యూట్ అసలు ఎట్లా పనిచేస్తుందండి? అసలు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏం పని చేస్తుంది? ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అసలు ఈ పీసీబీ దీని పనులు ఇవన్నీ చేయడానికి ఇందులో ఏం జరుగుతుంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఉంది, మన బాడీ పార్ట్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది కదా. ఎట్లా చేస్తుంది? బ్రెయిన్ నుంచి డైరెక్ట్ వైర్లు వచ్చి ఇట్లా 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 చేస్తున్నాయా? సిగ్నల్స్ వెళ్తున్నాయి ప్రతి ప్లేస్ కి. సిగ్నల్స్ వేటి త్రూ వెళ్తున్నాయి? నరాల నుంచి. అవునా? బ్లడ్ ఎక్కడెక్కడికైతే సర్క్యులేట్ అవుతుందో అక్కడక్కడ వరకు మొత్తం సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఓకే, మన బ్రెయిన్ నుంచి. సేమ్ అట్లానే ఈ కంట్రోలర్ కూడా ఒక బ్రెయినే కదా, కంట్రోలరే బ్రెయిన్ పీసీబీలో. ఈ కంట్రోలర్ నుంచి ప్రతి చోటికి సిగ్నల్స్ వెళ్ళాలి. దేని ద్వారా వెళ్తాయి? ట్రాక్స్ నుంచి వెళ్తాయి. ట్రాక్స్ లో ఏం ఫ్లో అవుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, అంటే బ్లడ్ లాగా. వోల్టేజ్, కరెంట్. అవునా? సో ఇవన్నీ ఫ్లో అవ్వాలంటే అన్ని చోట్ల ఒకటే వోల్టేజ్. అన్ని చోట్ల మన దగ్గర నరాలు సన్నగా ఉంటాయా? అన్ని లావు ఉంటాయా? ఒక్కొక్క చోట అక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి వోల్టేజ్ వేరే ఉంటది, కరెంట్ వేరే ఉంటది. ఇప్పుడు మరి ఆ వోల్టేజ్లు కరెంట్లు కంట్రోల్ ఎట్లా చేయాలి? మనకు వస్తుందేమో 12 volt DC వస్తుంది, అన్నిటికీ 12 volt ఇస్తాం. ఈ కంట్రోలర్ మాత్రం 5 లో పనిచేస్తుంది, 3.3 పనిచేస్తుంది, చాలా లో వోల్టేజ్ లో పనిచేస్తుంది. ఈ కంట్రోలర్ లో వోల్టేజ్ లో పనిచేస్తుంది, ఇది ఇచ్చే అవుట్పుట్స్ కూడా లో వోల్టేజ్ లోనే ఉంటాయి. అట్లా అని చెప్పి మళ్ళీ ఈ కంట్రోల్ మీద బ్రెయిన్ మీద డైరెక్ట్ లోడ్ వేయలేం. లోడ్ దీని మీద కరెంట్ అప్లై అవ్వకూడదు అసలు. ఈ కంట్రోలర్ పైన ఇన్ని పిన్లు ఉన్నాయి కదా, దేని మీద కూడా కరెంట్ అప్లై అవ్వకూడదు. అది జస్ట్ సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ సిగ్నల్ని యాంప్లిఫై చేయాలి, ఉన్న సిగ్నల్ని స్ట్రాంగ్ చేయాలి. మన సర్క్యూట్స్లో పని అదే. పీసీబీ, ఎనీ పీసీబీ తీసుకోండి, చేసే పని అదే. సిగ్నల్స్ దీనికి వెళ్తాయి, దీని నుంచి వస్తాయి. ఓకే, దీనికి వెళ్ళే సిగ్నల్ హై సిగ్నల్ అయితే లో చేస్తాం, దీని నుంచి వచ్చే సిగ్నల్ లో ఉంటుంది హై చేస్తాం, అంతే పని. ఈ ప్రాసెస్ లో మొత్తం మీకు ఎక్కువ కనబడే కాంపోనెంట్స్ ఏంటి? దీంట్లో రెసిస్టర్సే ఉంటాయి. మొత్తం మీరు ఏ పీసీబీ అని తీసుకోండి, ఎక్కువ కనబడే కాంపోనెంట్స్ రెసిస్టర్సే ఉంటాయి. ఎందుకు రెసిస్టర్స్ ఉంటాయి? ఈ పీసీబీస్ లో ఈ కరెంట్ ని, వోల్టేజ్ ని డ్రాప్ చేయడానికి వాడేది రెసిస్టర్స్. ఓకేనా? ఇప్పుడు ఈ కంట్రోలర్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి, కంట్రోలర్ చుట్టూ రెసిస్టర్స్ ఉంటాయి. మీరు ఏ పీసీబీ తీసుకున్నా దీని చుట్టూ రెసిస్టర్లు ఉంటాయి. ఈ రెసిస్టర్ దీని చుట్టూ ఎందుకు ఉంటున్నాయి? ఈ కంట్రోలర్ నుంచి వచ్చే పిన్ ఉందనుకోండి, అవుట్పుట్ పిన్, అక్కడ ఒక రెసిస్టర్ వేసేస్తాడు.
అక్కడి నుంచి బయట నుంచి దీనికి ఏదన్నా హై కరెంట్స్ అప్లై అయ్యేట ఛాన్స్ ఉంటే ఆ రెసిస్టర్ దగ్గర డ్రాప్ కావాలి అని. అప్పుడు కంట్రోలర్ డ్యామేజ్ కాదు. ఎందుకంటే తర్వాత ఉండేనే హై వోల్టేజ్లో స్టెప్ అప్ చేసేవి, బూస్ట్ చేసేవి, యాంప్లిఫై చేసే సర్క్యూట్స్. ఈ సిగ్నల్ జస్ట్ సిగ్నల్ పంపిస్తుంది, ఇదంతే. ఆ సిగ్నల్ని బూస్ట్ చేసే సర్క్యూట్స్. అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ అయితే మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఇవి కరెంట్ని అపోజ్ చేయడానికి, ఆ కరెంట్ దీని మీద అప్లై కాకుండా ఉండడానికి. ఓకే, అసలు ఫస్ట్ రెసిస్టర్ అంటే ఏంటి చెప్పండి? రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఐడియా ఉందా? తెలియదు కదా, ఇప్పుడు తెలిసిపోద్ది చూడండి. ఓమ్స్ అని ఒక ఆయన ఉన్నాడు, ఓకేనా? ఆ ఓమ్స్ అని ఆయన కనిపెట్టిండు ఇది ఒకటి ఉంది అని. ఆయన అది కనిపెట్టిన తర్వాత ఉన్న ఆ రెసిస్టెన్స్ అనే దాన్ని ఎట్లా వాడాలి అనేది మిగిలిన సైంటిస్టులు దాని మీద రీసెర్చ్లు చేశారు. ఆ రెసిస్టర్ డెవలప్ అయిన తర్వాతే మన ఎలక్ట్రానిక్స్లో ఇన్ని వేరియేషన్ స్టార్ట్ అయినాయి. మీరు ఇవన్నీ చూసారా? పిక్చర్ మీద కనబడేవి చూసారా? ఇదా? ఇది కూడా రెసిస్టరే. ఇది వైర్ ఓన్ రెసిస్టర్. అదేంటంటే హీట్ అయితే ఆ హీట్ డిస్పాచ్ కావడానికి పైన హీట్ సింక్. ఇది కొంచెం హై కరెంట్ అప్లికేషన్స్ లో ఉంటుంది, మన దగ్గర అంత అవసరం లేదు. మీరు సెరామిక్ చూసుంటారు, మీకు ముందు చూస్తారండి అన్ని రకాలు. ఓమ్స్ అనే ఆయన ఒక రూల్ తీసుకొచ్చాడు. ఓమ్స్ ఏమంటున్నాడంటే, ఏదైనా సరే ఒక కండక్టర్ అంటే సమ్ వైర్ మెటల్ లో మీరు వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి, ఇన్పుట్ దగ్గర ఒక వోల్టేజ్ ఇచ్చినప్పుడు లోడ్ దాని మీద అప్లై చేసినప్పుడు, లోడ్ అంటే కరెంట్ అప్లై చేసినప్పుడు అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. V2 మనం ఇక్కడ అప్లై ఇస్తున్నా, అక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MCB పెట్టారు, ఫస్ట్ ఫ్లోర్లో MCB ఉంది, 5th ఫ్లోర్లో మీరు ఒక AC కనెక్ట్ చేశారు. ఓకే, ఆయన ఏం చెప్తున్నాడంటే ఓమ్స్, మీరు ఇట్లా చేశారు కానీ కేబుల్లో ఒక వోల్టేజ్ డ్రాప్ ఉంది, ఓకేనా? ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పాడు ఓమ్స్లా. ఇక్కడ ఒక వైర్లో ఇక్కడ మీరు వోల్టేజ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీరు MCB కనెక్ట్ చేసి వోల్టేజ్ ఇచ్చారు, తర్వాత లోడ్ కనెక్ట్ చేశారు. లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత ఆ లోడ్ని బట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది. I అంటే కరెంట్, ఓకేనా? ఇక్కడున్న ఈ లోడ్ని బట్టి ఇందులో ఉన్న డిఫరెన్స్ అనేది పెరుగుతుంది. దాన్నే నేను రెసిస్టెన్స్ అంటున్నా, దాన్నే ఈ కేబుల్లో ఉన్న రెసిస్టెన్స్. ఓకే, ఓమ్స్లా చెప్పేది రెసిస్టెన్స్. మీకు కరెంట్ ఎక్కువైనా వోల్టేజ్ డ్రాప్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ ఎక్కువైనా వోల్టేజ్ డ్రాప్ పెరుగుతుంది. అంటే ఆ కేబుల్లో ఏదో ఉంది, ఆ కరెంట్ ఫ్లోని పుష్ చేస్తుంది, మళ్ళా డ్రాప్ చేసేస్తుంది. ఓకే, దాన్నే రెసిస్టెన్స్ అని అంటున్నారు. అర్థం కావట్లేదా? దాన్ని ఫార్ములా ఇది చాలా సింపుల్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి ఇట్లానే, VIR. ఓకేనా? V అంటే ఇక్కడ అర్థం V2 - V1 అని. ఓకే, ఓమ్స్ లాలో V అంటే ఈ రెసిస్టెన్స్ లో V వోల్టేజ్ అంటున్నాం అంటే ఆ వోల్టేజ్ కి అర్థం ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకేనండి, దీంట్లో V అంటున్నాం అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని V అంటున్నాం. ఒకసారి చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒకటి వైర్ ఉంది, నా దగ్గర వైర్ బండిల్ ఉంది చిన్నది. ఇప్పుడు నేను దీని మీద లోడ్ ఇస్తా. ఓకే, ఆయన చెప్పిన ఈ ఫార్ములాని బట్టి ఇది అవుతుందో లేదో చూడండి, మీకు అర్థమవుతుంది, ఇంకా క్లారిటీ వస్తుంది.
నేనేం చేస్తున్నా అంటే లోడ్ కోసం అని చెప్పేసి ఆ హీటర్ తీసుకున్నా. ఫస్ట్ ఆ హీటర్ని నేను 50% లోడ్లో రన్ చేస్తా. సో ఇప్పుడు దాని యాంప్స్ చూడాలి కాబట్టి మనం ఈ మీటర్ తీసుకుంటా. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేశా. ఇప్పుడు ఈ వైర్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ చూడాలంటే ఎక్కడెక్కడ చెక్ చేయాలండి? ఇది వచ్చేసి ఇక్కడ ఇస్తున్నా నేను అప్లై చేస్తూ, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇక్కడ ఇది లోడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలంటే V2 మైనస్ V1 అన్నాను కదా, అంటే ఈ రెండింటి మధ్య ఉన్న వోల్టేజ్ చూడాలి. ఈ వైర్లో ఉన్న డ్రాప్ తెలియాలంటే ఈ 2 పాయింట్స్ దగ్గర మీటర్ పెట్టామనుకోండి, ఈ వైర్లో ఎంత డ్రాప్ అయిందో తెలుస్తుంది. లేదంటే ఇన్పుట్ వోల్టేజ్ మైనస్ అవుట్పుట్ వోల్టేజ్. అర్థమైనా? సింపుల్. ఇదండి హీటర్, రూమ్ హీటర్. హీటర్ రన్ అవుతుందండి. ఇక్కడ యాంప్స్ చూడండి, 3.2 యాంప్స్. ఎన్ని యాంప్స్ ఉంది? 3.2 యాంప్స్ లోడ్ ఇప్పుడు ఈ వైర్ మీద అప్లై అయింది. వోల్టేజ్ చూద్దామా? ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత డ్రాప్ అవుతుందండి? మీరు చెప్పండి, కనబడుతుంది కదా, 18 వోల్ట్. 18 వోల్ట్ డ్రాప్ అవుతుంది ఈ వైర్లో. ఎంత డ్రాప్ అవుతుంది? 18 వోల్ట్. యాంప్స్ ఎంత గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ 18, యాంప్స్ 3.2. ఇప్పుడు మనకి ఈ వైర్లో ఉన్న రెసిస్టెన్స్ తెలియదు, అంతే కదా, మనకు రెసిస్టెన్స్ తెలియదు. ఓమ్స్ లా చెప్తుంది అదే కదా, అందులో అవుతుంది కానీ అది ఎంత ఉందో తెలియదు. అది తెలుసుకోవాలంటే ఇది చేయండి అని. అర్థమవుతుందండి? ఓమ్స్ లా ఏం చెప్తున్నాడంటే అది తెలుసు మీకు, వోల్టేజ్ తెలుసు అందరికి, యాంప్స్ తెలుసు, అప్పటికి అవన్నీ కనిపెట్టేశారు. కానీ అందులో ఒకటి ఉంది రెసిస్టెన్స్ అనేది, అది ఎవరికి తెలియదు. అది నేను చెప్తున్నా అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ తెలియాలి, అంతే కదా, రెసిస్టెన్స్ తెలియాలి. ఇక్కడ ఈ ఫార్ములాలో చూడండి, ఆర్ ఈక్వల్ టు ఏముంది? V by మనకు వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉందండి అక్కడ? 18 కదా. కరెంట్ ఎంత ఉంది? 3.2. ఇప్పుడు చెప్పండి 18/3 ఎంత? ఎంతండి? 5.6. ఇదే ఆర్. ఆర్ ఈక్వల్ టు 5.6. సో ఆయన చెప్పిన ఫార్ములా ప్రకారం ఆర్ వచ్చింది కదా, అసలు నిజమో కాదో చూద్దామా? నేను రెసిస్టెన్స్ చెక్ చేస్తా మీటర్తోని, ఓకేనా? అప్పటికి మీటర్లు లేవు కాబట్టి ఆయన చెప్పిండు అట్లా, ఓకేనండి? అప్పటికి ఇవేం లేవు క్యాలిక్యులేషన్స్కి, ఇవే క్యాలిక్యులేషన్స్ అప్పుడు. వీటిని బట్టే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అది ఎంత వచ్చిందంటే అదే రెసిస్టెన్స్ ఇంకా, ఓకేనా? ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ చెక్ చేసేటప్పుడు రెసిస్టర్ని ఇట్లా 2 చేతులతో పట్టుకుని ఇట్లా చెక్ చేయకూడదు. సో మీ బాడీతోని కూడా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అది మీరు చెక్ చేసే రెసిస్టర్ 2 ప్యారలల్ అయ్యి యావరేజ్ వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను పట్టుకుంటే ఎంత చూపిస్తుంది? 150 మెగా ఓం చూపిస్తుంది. ఇప్పుడు నేను వెదర్ డ్రై ఉంది కాబట్టి అట్లా, వర్షాకాలం అయితే ఇంకా తక్కువ చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది రెసిస్టెన్స్? 6 ఓమ్స్. మ్యాచ్ అవుతుంది కదా, 6 ఓమ్స్. యాక్చువల్ చూపిస్తుంది ఎంత నాకు? 6 ఓమ్స్. ఓకేనా? సో ఓమ్స్ లా చెప్తుంది ఇదే. ఇప్పుడు ఇన్ కేసు నేను లోడ్ ఎక్కువ అప్లై చేసిన అనుకోండి, ఏం కావాలి? లేదు లేదు, రెసిస్టెన్స్ మారదు. ఆ వైర్లో ఉన్న రెసిస్టెన్స్ అంతే కదా, వైర్లో ఎంత ఉందో అంతే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఎందుకు మారుద్ది? ఎప్పుడు మారుద్ది? ఎప్పుడు మారుద్ది? టెంపరేచర్లో చేంజెస్ వచ్చినప్పుడు.
ఓకేనా? టెంపరేచర్ లో చేంజెస్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ లో చేంజెస్ కూడా వస్తాయి. టెంపరేచర్ చెప్పే కదా, సెమీ కండక్టర్స్ అన్నిటిలో కూడా టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడైతే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుందో, మనకి మీ డేటా షీట్ లో కూడా చూపించా, ఎట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే టెంపరేచర్ ఇక్కడ కాన్స్టెంట్ ఉండాలి. టెంపరేచర్ లో చేంజెస్ వస్తే మొత్తం వాల్యూస్ అన్నిట్లో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ లో చేంజెస్ వస్తాయి. కేబుల్ హీట్ అవుతుంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. కేబుల్ ఎప్పుడు హీట్ కానియొద్దు. కేబుల్ హీట్ అవుతుందంటే అక్కడ మీరు ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అని, అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అని, లేదంటే కరెంట్ ఎక్కువ ఉంది అని, దాని లిమిట్ కన్నా ఎక్కువ కరెంట్ అప్లై చేస్తున్నారని, లేదా దాంట్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉందని, లేదా హీట్ ఎక్కువ ఉందని. 3 రీజన్స్. ఈ మూడన్నీ ఎట్లా అంటే అనులోమానుపాతం అంటారు కదా, ప్రపోర్షనల్ టు ఉంటాయి. ఏది రైజ్ అయినా కూడా హీట్ అవుతుంది, ఏది రైజ్ అయినా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అర్థమవుతుందా మీకు డిఫరెన్స్? కరెంట్ పెరిగినా, రెసిస్టెన్స్ పెరిగినా, టెంపరేచర్ పెరిగినా ఎఫెక్ట్ పడేది ఎక్కడ? వోల్టేజ్. ఎఫెక్ట్ పడేది వోల్టేజ్ లో, ఫోర్స్ లో ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఫోర్స్ లో ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయింది? రెసిస్టెన్స్ అండ్ కరెంట్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. దాన్ని నేను ఇప్పుడు డబల్ చేస్తా. ఓకే, డబల్ చేస్తా, చూడండి రెసిస్టెన్స్ ఏమైనా మారద్దేమో. హీట్ అయితే అవుతుంది కేబుల్. ఈ హీట్ వల్లే మనకి ఈ వాల్యూలో 6 ఓకేనా రెసిస్టెన్స్ లో చేంజ్ వచ్చింది. ఇక్కడ ఎక్కువ వచ్చింది మనకి, ఎందుకంటే ఈ వైర్ హీట్ అయింది. పట్టుకుని చూడండి, లైట్ గా హీట్ ఉంది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి, యాక్చువల్ గా లైట్ హీట్ ఉంది. ఈ హీట్ వల్లే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లో చేంజ్ వచ్చింది. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఎప్పుడు ఉంటుందంటే రూమ్ టెంపరేచర్ దగ్గర. ఓకేనా, కాన్స్టెంట్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కాన్స్టెంట్. టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ లో చేంజ్ వస్తుంది. హీట్ అయిన తర్వాత మీటర్ తో చెక్ చేసినా కానీ చేంజ్ చూపిస్తుంది. ఈ మీటర్స్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, మర్చిపోవద్దు ఏది. అనవసరంగా మీటర్లు పోతాయి. ఓకే, నేను ఇక్కడ కరెంట్ చెక్ చేస్తున్నప్పుడు సిరీస్ లో పెడుతున్నా, రెసిస్టెన్స్ చెక్ చేసినప్పుడు దీంట్లో పెట్టి రెసిస్టెన్స్ లో పెట్టి చెక్ చేస్తున్నా. బై మిస్టేక్ నేను మర్చిపోయి ఈడనే పెట్టి రెసిస్టెన్స్ లో ఉంచేస్తే మీటర్ పోద్ది. ఓకేనా, చేసేది ఏది కూడా కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలి, వేరే దేని మీదకి వెళ్ళకూడదు. ఓకేనా, పక్కన ఇట్లా అమ్మాయి పోతుంటే అమ్మాయినే చూడాలా, దీని మీద చూడకూడదు మళ్ళా. ఓకేనా, ఇప్పుడు నేను లోడ్ పెంచుతున్నా, 2 హీటర్స్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు మీటర్ సిరీస్ లో కనెక్ట్ చేసేసినాం. ఇప్పుడు ఎంత చూపిస్తుందండి యాంప్స్? 5.6. ఓకే, వోల్టేజ్ చూద్దాం డిఫరెన్స్ ఎంత ఉందండి ఇప్పుడు? ఒక్క నిమిషం, 34. గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ ఎంత రాయండి. వోల్టేజ్ 34, యాంప్స్ 5.64. సార్ దీన్ని పట్టుకోండి. ఇప్పుడు హీట్ అయిందా? 5.64. ఇప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది? 6.5. కూల్ అయ్యే కొద్ది తగ్గుతూ ఉంది. ఓకే, యాంప్స్ చెప్పండి. ఆర్ ఈక్వల్ టు ఎంత? వి బై ఐ కదా. వోల్ట్స్ ఎంత ఉంది ఇప్పుడు? యాంప్స్ ఎంత ఉంది చేయండి. 6.0 వచ్చిందా? అది అట్లానే వదిలేసాను అనుకోండి, ఈ హీట్ అయ్యే కొద్దీ
వీటిలో చేంజెస్ వచ్చేస్తాయి, రెసిస్టెన్స్ లోను కరెంట్ లోను చేంజెస్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఈ రెసిస్టెన్స్ కరెంట్ లో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో ఈ డ్రాప్ లో కూడా చేంజ్ వస్తుంది. డ్రాప్ పెరుగుతా ఉంటది. ఇంకా రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ డ్రాప్ వోల్టేజ్ కూడా పెరుగుతుంది. రెసిస్టెన్స్ తగ్గే కొద్దీ డ్రాప్ వోల్టేజ్ తగ్గుతుంది. ఓకేనా? మీరు ఎప్పుడైనా కేబుల్స్ వేసేటప్పుడు ఏం చేయాలి? కేబుల్ రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలా. ఓకే, రెసిస్టెన్స్ చెక్ చేసి వోల్టేజ్ నేను ఇది కనెక్ట్ చేస్తే ఎంత డ్రాప్ అవ్వచ్చు నాకు. ఓకే, మీరు ఒక 100 మీటర్స్ కేబుల్ వేస్తున్నారు, ఏసీ కనెక్ట్ చేస్తున్నారు. ఏసీ ఫర్ ఎగ్జాంపుల్ 9 amps తీసుకుంటుంది అనుకోండి. మీకు ఏం తెలియాలి? వి కావాలి ఇక్కడ, అంతే కదా? వి కావాలి. వి కావాలంటే దీంట్లో ఫార్ములా ఐఆర్. ఐ ఎప్పుడైనా చూడండి ఫార్ములాస్ లో కానీ ఈక్వేషన్స్ లో కానీ ఓన్లీ ఐఆర్ అని రాసాడు అనుకో, దీని అర్థం ఐ ఇంటూ ఆర్ అని. కన్ఫ్యూజ్ కాకండి. ఎక్కడైనా బుక్స్ లో అయినా ఈక్వేషన్స్ లో ఇంజనీరింగ్ బుక్స్ లో ఐఆర్ అని అంటే ఐ ఇంటూ ఆర్ అని, విఐ అంటే వి ఇంటూ ఐ అని, ఐ డాట్ ఆర్ అన్నా కూడా డాట్ అర్థం మల్టిప్లై అనే. ఈక్వేషన్స్ లో పక్క పక్కనే ఉంటే మల్టిప్లై చేయమని. ఓకేనా? సో వి ఈక్వల్ టు ఎంత అండి ఫార్ములా? ఐఆర్. సో మీకు రెసిస్టెన్స్ చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెసిస్టెన్స్ సేమ్ దీనికి లాగే 6 ohms వచ్చింది అనుకోండి. మీరు ఎంత అప్లై చేస్తున్నారు? 9 amps ఇంటూ 6 చెప్పండి వాల్యూ. 54. అంటే మీరు వేసే కేబుల్లో 54 volt డ్రాప్ అవుతుంది. అంటే 230 మైనస్ 54 ఎంతండి? ఎంత? 176. నాన్ ఇన్వర్టర్ వేసి నడుస్తుందా? నడవదు. ఓకేనా? ఇక్కడ ఏమైంది? ఈ రెసిస్టెన్స్ వల్ల వోల్టేజ్ ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ ని 0 చేయండి. 9 into 0 ఎంత అండి? 9 into 0 0 అండి. 9 into 0 0. నో డ్రాప్. రెసిస్టెన్స్ లేదు, నో డ్రాప్. రెసిస్టెన్స్ అంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? వైర్ లో రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే డ్రాప్ పెరుగుతుంది. ఏంటి ఇందులో డ్రాప్ పెరుగుతుంది? వోల్టేజ్ లో డ్రాప్ పెరుగుతుంది. ఈ గుర్తు పెట్టుకోండి, V ఈక్వల్ టు I ఇంటూ ఆర్, I ఈక్వల్ టు V బై ఆర్, ఆర్ ఈక్వల్ టు V బై I. ఎనీ 2 వాల్యూస్ ఉంటే మీకు 3వ వాల్యూ వచ్చేస్తుంది. దీంట్లో V అంటే ఏంటి? ఏ వోల్టేజ్? డ్రాప్ వోల్టేజ్. వోల్టేజ్ V అంటే ఇక్కడ డ్రాప్ వోల్టేజ్. వచ్చే ఈక్వేషన్ డ్రాప్ వోల్టేజ్. గుర్తు పెట్టుకోండి, చేయండి. ఒక ఈక్వేషన్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ యాంప్స్ పెంచాను అనుకోండి, 0 ohms దగ్గర నేను ఎన్ని యాంప్స్ పెంచినా కూడా ఏం కాదు, నాకు డ్రాప్ లేదు. ఓకే, డ్రాప్ లేదు. ఇన్ కేస్ ఈ డ్రాప్ కి 1 ohms రెసిస్టెన్స్ 0 లాస్ట్ మైనస్ 2 ఇక 0 నుంచి క్రోర్స్. అర్థమవుతుందా? రెసిస్టెన్స్ అనేది 0 నుంచి క్రోర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ 9 బదులు 90 amps వేసా. 9 బదులు 90 amps. దీనికి రెసిస్టెన్స్ ఓన్లీ 1 ohm యాడ్ చేశా. దీని లెక్క 6 కాదు, 1 ohm. వోల్టేజ్ డ్రాప్ ఎంత అయింది? 90 volts. ఇక్కడ నేను ఓమ్స్ తక్కువే ఉంది, రెసిస్టెన్స్ తక్కువే ఉంది, కానీ యాంప్స్ ఎక్కువ ఉంది. అయినా కూడా వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉందండి. అంతే కదా? ఇక్కడ ఓన్లీ 54 volts డ్రాప్ అయింది, ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, 6 కదా ఇంతకుముందు మనం తీసుకున్నది 6. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నేను 1 వేసా ఓమ్స్, రెసిస్టెన్స్ తక్కువ వేసా, కానీ యాంప్స్ ఎక్కువ అప్లై చేశా. అయినా ఏమైంది? వోల్టేజ్ డ్రాప్ పెరిగింది. సో ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ దేని మీద డిపెండ్ అయి ఉంది? యాంప్స్ అండ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ పెరుగుతుంటే ఏమవుతుంది? వోల్టేజ్ డ్రాప్. రెసిస్టెన్స్ పెరుగుతుంటే వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుంది? పెరుగుతుంది.
ఓకేనా? రెసిస్టెన్స్ పెరిగితే వోల్టేజ్ డ్రాప్ పెరుగుద్ది, రెసిస్టెన్స్ తగ్గితే వోల్టేజ్ డ్రాప్ తగ్గుద్ది. యాంప్స్ రెసిస్టెన్స్ తగ్గినా యాంప్స్ పెరిగితే వోల్టేజ్ డ్రాప్ పెరుగుద్ది, యాంప్స్ తగ్గితే వోల్టేజ్ డ్రాప్ తగ్గుద్ది. రెసిస్టెన్స్ 0 ఉంటే నో డ్రాప్, రెసిస్టెన్స్ 0 ఉంటే నో డ్రాప్. అదే చెప్తున్నాడు ఓమ్స్. రెసిస్టెన్స్ 0 ఉండి యాంప్స్ ఎక్కువ ఉన్నా 0. ఓకే. కేబుల్ లెంత్ తక్కువ ఉంది ఆల్మోస్ట్. కేబుల్ మీరు కేబుల్ కొనేటప్పుడు దాని డేటా తీయండి. కేబుల్ 100 మీటర్స్ దగ్గర ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది నేను ఇచ్చే కేబుల్ అని కంపెనీ కూడా ఇస్తాడు. లేదంటే మీరు అప్లై చేయండి, దాని మీద వోల్టేజ్ అప్లై చేయండి, కరెంట్ అప్లై చేయండి, క్యాలిక్యులేట్ చేయండి, దాని రెసిస్టెన్స్ వస్తుంది. వస్తారా రాదా? ఇప్పుడు మీరు కేబుల్ వేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసి వేయగలరా వేయలేరా? వేయచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? పవర్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఏమవుతుంది ఇక్కడ? ఈ కేబులే ఒక పవర్ కన్జ్యూమర్ అయిపోయింది. ఇక్కడ కేబులే ఒక కన్జ్యూమర్ అయిపోయింది కదా, అంత డ్రాప్ అవుతుంది దీంట్లో. సో దీనికి ఉన్న రెసిస్టెన్సే ఒక కన్జంప్షన్. అర్థమవుతుందా మీకు? ఈ రెసిస్టెన్స్ వల్లే కన్జంప్షన్ అవుతుంది. అంటే మనం లెంత్ వేసే కొద్దీ కన్జంప్షన్ అవుతుంది, లెంత్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంత్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకేనా? లెంత్ పెరిగినప్పుడు ఏం చేయాలి? మీరు ఒక్కసారి జస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఏదండి థిక్నెస్ పెంచుకోవాలి కేబుల్. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి 100 మీటర్స్ కేబుల్ కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుందని గూగుల్లో కొట్టిన వస్తుంది. అంటే అది స్క్వేర్ ఎంఎం మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ కూడా ఇస్తాడు డేటా. ఆ రెసిస్టెన్స్ మీరు అప్లై చేసే లోడ్ ఎంత దాని మీద. 1-2 వోల్ట్ డ్రాప్ నెగ్లిజిబుల్, మరి 10 వోల్ట్ 50 వోల్ట్ డ్రాప్ అంటే అది డేంజర్. ఆ కేబుల్ హీట్ అవుతుంది కూడా. ఓకేనా? సో మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్మర్ టెంపరేచర్ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. సమ్మర్ టెంపరేచర్ మైండ్ లో పెట్టుకోవాలి. అందుకే జాయింట్స్ బరాబర్ కొట్టాలని చెప్పేది. జాయింట్స్ కొట్టడానికి ఏం చేయాలండి? కేబుల్ జాయింట్స్ కి ఏది యూజ్ చేయాలి? త్రూ అవుట్ లక్స్ అన్నా కదా నేను. త్రూ అవుట్ లెగ్ ఎట్లా ఉంటది? ఏ సైజ్ అయితే ఆ సైజ్ లక్స్ దొరుకుతాయి. పెట్టాలా, క్రింపింగ్ చేయాలా, వాటర్ ప్రూఫ్ టేప్ వేసేయాలి, కథం దాని ఒరిజినల్. సో టైట్ గా పట్టుకుంటుంది. క్రింపింగ్ చేసినప్పుడు లక్స్ స్ట్రాండ్స్ ఉంటాయి చూసారా లోపల, మీరు కట్టర్తో తీసినప్పుడు 4-5 లేచిపోతాయి. కానీ ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ అక్కడ. అర్థమైందా? ప్రతి స్ట్రాండ్ క్యాలిక్యులేటెడ్. మల్టీ స్ట్రాండ్స్ ఎందుకు ఇచ్చారు అసలు? సింగిల్ లీడ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఫ్లెక్సిబిలిటీ కోసం. సింగిల్ లీడెడ్ అయితే ఏమవుతుంది? 4 సార్లు ఇట్లా ఇట్లా అంటే ఇరిగిపోద్ది, లేదా అక్కడ ఆ బ్రేక్ అయ్యే మడత పడిపోతుంది, అది వీక్ పాయింట్ అయిపోతుంది. ఆ వీక్ పాయింట్ అయిపోయి అక్కడే ఎప్పుడైనా హై కరెంట్ అప్లై అయినప్పుడు అక్కడే ఓపెన్ అవుతుంది. అందుకే మల్టీ స్ట్రాండ్స్ తీసుకొచ్చారు. మల్టీ స్ట్రాండ్స్ అది ఒక్కొక్క సన్న లీడ్ ఉంటుంది, అది ఫ్లెక్సిబిలిటీ కోసం. కట్టర్తో తీసినప్పుడు 4 వెళ్ళిపోతే మళ్ళీ కట్ చేసి రాకుండా తీయాలి. అందుకే ఇట్లాంటివి వాడాలి. వైర్ స్ట్రిప్పర్స్ ఉంటాయి సపరేట్గా. ఇట్లాంటివి వాడితే అన్ని లీడ్స్ కట్ కావు. అప్పుడు మీరు ఎంత చేసినా కూడా, ఇప్పుడు దీంట్లో నుంచి 10 వచ్చినాయి అనుకోండి లీడ్స్, 10 లీడ్స్ వచ్చినాయి అనుకో, మీరు 5 కనెక్ట్ చేశారు అనుకో, లోడ్ దేని మీద ఉంటుందండి? 5 మీద లోడ్ ఉంటుంది. ఉంటాయి కానీ యాక్చువల్ లోడ్ దేని మీద ఉంటుంది? యాక్చువల్ లోడ్ దేని మీద ఉంటుంది? 5 మీదనే ఉంటుంది కదా. కనెక్ట్ అయి ఉన్నాయి లోపల. కానీ మీరు దాని మీద హై కరెంట్ అప్లై చేయండి, హీట్ ఏదైతే 5 అయితే. జాయింటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కంపల్సరీ అన్ని దాంట్లోకి లగ్లోకి. మరి అట్లయితే ఒకటి కూడా వేయచ్చు కదా, జాయింట్ ఈజీ అవుతుంది. అవునా కదా? ఒకటి కూడా వేయచ్చు కదా. మరి ఒక లీడ్ కూడా జాయింట్ వేయచ్చు, ఈజీ కదా. మరి ఎందుకని అన్ని వేయాలి? సో ఈ రెసిస్టెన్స్ కేబుల్ గేజ్ పెరిగే కొద్దీ మీకు రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి వోల్టేజ్ డ్రాప్ ఉండదు. ఓకేనా? ఈ ఈక్వేషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. V = IR, I = V/R, R = V/I. ఇప్పుడు మనం ఏం చూసాం? R చూసాం, V చూసాం, I చూడలేదు. R చూసాం, V చూసాం, I చూడలేదు.
వోల్టేజ్ అంటే 230 కదా సార్, డ్రాప్ అవుతుంది, 230 నుంచి డ్రాప్ అవుతుంది. వోల్టేజ్ ఇప్పుడు నేను ఇక్కడ 54 వోల్ట్స్ అన్నా కదా, 230 వోల్ట్స్ మైనస్ 54 చేయండి, 176. అంటే మీరు కేబుల్ ఈ పాయింట్ దగ్గర బ్రేకర్ పెట్టారు, ఎంసీబీ పెట్టారు, 16 amps ఎంసీబీ పెట్టారు అనుకోండి, ఇక్కడ ఏసీ కనెక్ట్ చేశారు. ఓకే, ఈ మధ్యలో డ్రాప్ అవుతున్న వోల్టేజ్ 54, మీరు ఇచ్చిన వోల్టేజ్ 230, ఈ డ్రాప్ మైనస్ చేస్తే ఇక్కడ వచ్చిన వోల్టేజ్ 176. 176 లో ఏసీ నడుస్తుందా? నాన్ ఇన్వర్టర్ అయితే అసలే నడవదు. ఇక్కడ తప్పు ఎవరిది? కేబుల్ వేసిన వాళ్ళది. కంపెనీది తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. తెలిస్తే ఇట్లా చూసుకుని వేయచ్చు. ఓకే, ఇది డ్రాప్ దేని వల్ల అయింది? కేబుల్ వల్లే. ఆ కేబుల్ ఏముంది? రెసిస్టెన్స్. అదే ఆయన చెప్పాడు పాపం. ఓకే, కేబుల్లో అది ఉంది, రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు డ్రాప్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా డ్రాప్ అయింది. ఇక్కడ మనం 6 ohms తీసుకున్నాం, 10 ohms తీసుకోండి, 9 into 10 ఎంత అయింది? 90 volts. ఈ 54 కాస్త 90 అయిపోద్ది. గేజ్ పెంచుకోవాలి. లెంత్ పోయే కొద్దీ కేబుల్ థిక్నెస్ పెంచుకుంటూ పోవాలి. చాలా సైట్లో అపార్ట్మెంట్స్ లో చాలా ఫేస్ చేసాం. వోల్టేజ్ డ్రాప్ ఎలా అవుతుంది ఇప్పుడు అర్థమైందిగా మీకు? రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది అనేది ఆయన కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన తర్వాత అరే ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, రెసిస్టెన్స్ పెంచుతుంటే నాకు వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, నాకు ఎలక్ట్రానిక్స్ లో ఇదేదో యూజ్ అయ్యేటట్టుందని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ మీద రీసెర్చ్ చేశారు. ఓకే, ఇదేదో బాగుంది కదా, రెసిస్టెన్స్ పెంచుతుంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసే పనే లేదు, ఇట్లా వైర్ నేను చుట్టేస్తే అయిపోయాయి కదా సింపుల్ గా అనే ఐడియా వచ్చింది. సో ఏం చేశారంటే రెసిస్టర్స్ తయారు చేయడం యూజ్ చేశారు, స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చిన రెసిస్టర్స్ మనకి వైర్ ఓన్ రెసిస్టర్స్, అంటే ఒక వైర్ ఇట్లా చుట్టడమే వైర్ ఓన్ రెసిస్టర్. ఓకేనా, ఇది ఒక వైర్ బండిల్, సన్న వైర్. ఇప్పుడు దీని రెసిస్టెన్స్ చెక్ చేయండి. ఎంత ఉంది? 24 ohms. ఇంతకుముందు మనం చూసింది 6 ohms. అది 100 meters దగ్గర దగ్గర ఉంటుంది, ఇది 100 ఉంటుంది దగ్గర దగ్గర. కానీ ఇది ఎందుకు ఎక్కువ ఉంది? ఇది థిక్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు దీని మీద కూడా లోడ్ అప్లై చేద్దాం. ఓకేనా, నేను ఒక బల్బు పెడతా, హీటర్ పెడితే ఇది అయిపోతుంది, అదే హీట్ అవుతుంది, ఇది ఉంటుందా? పొగలు వస్తాయి ఇక్కడ. బ్లాక్ కలర్, ఇది సింగిల్ స్ట్రాండ్ 0.5 ఏముంటుంది, ఇది గేజ్ లో ఉంటుంది యాక్చువల్ గా. ఇప్పుడు రెసిస్టెన్స్ చుట్టూ ఉన్న స్ట్రైట్ ఉన్న అంతే చూస్తుందా సార్? ఎలా ఉన్నా అంతే, స్ట్రైట్ తీసుకెళ్ళినా మీరు ఎట్లా పెట్టినా రెసిస్టెన్స్ మారదు. బండల్ మీద చుట్టూ పక్కన పెట్టి కనెక్షన్ చేసినా సేమ్ ఉంటది. కాకపోతే ఏంటంటే మీరు చుట్టిన తర్వాత దాంట్లో ఇండక్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. వైర్ ని స్ట్రైట్ వేసిన దానికి చుట్టు పెట్టి పక్కన పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇట్లా రౌండ్ రౌండ్ చుడతారో అది ఇండక్టర్ కింద తయారవుతుంది. ఇండక్టర్ ఉంది కదా, ఇండక్టర్ కింద అవుతుంది అది. అక్కడ ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఒక ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆ వైర్ బండిల్ చుట్టే చేసి మధ్యలో ఒక ఇనప రాడ్ పెట్టారు అనుకో, అది ఇండక్టరే. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. మళ్ళా ఐరన్ రాడ్ కి ఇంకొక వైర్ చుట్టారు అనుకో, వోల్టేజ్ చెక్ చేస్తే ఆడ వోల్టేజ్ ఉంటుంది. ఓకేనా, చెప్పినాక మీకు స్టార్టింగ్ తెలియనంత వరకు ఏదైనా కష్టం, తెలిస్తే ఏదైనా ఈజీ.
మీకు రెసిస్టెన్స్ మీద క్లారిటీ వస్తుందా లేదా? ఇప్పుడు ఏ బల్బు వెలుగుతుంది? 200 వాట్ బల్బు. మనకి ఇక్కడ ఏం తెలియాలి ఇప్పుడు? యాంప్స్ మార్చిన కదా. మనకి యాంప్స్ తెలీదు, మనకు కావాల్సిన యాంప్స్. ఇప్పుడు మనం ఇప్పుడు యాంప్స్ చూడాలనుకోవట్లే. ఎంతండి డ్రాప్? 16.9. నోట్ చేయండి. ఎంత? 16.9. ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉందో చూద్దామా? ఇది ఇప్పుడే హీట్ అవుతుంది 200 వాట్ బల్బ్కి. డ్రాప్ వోల్టేజ్ 16.9. రెసిస్టెన్స్ ఎంతండి? 24.3. చెక్ చేసాం కదా ఇంతకుముందు రెసిస్టెన్స్. ఇప్పుడు వస్తున్న వోల్టేజ్ ఎంత ఉందంటే 239 ఉంది. ఇన్పుట్ వోల్టేజ్ 239 ఉంది. డ్రాప్ వోల్టేజ్ ఎంత ఉంది? 16.9. రెసిస్టెన్స్ ఎంత ఉంది? 24.3. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ దీని మీద అప్లై చేసిన కరెంట్ కావాలి. కరెంట్ యూనిట్స్ ఏంటి? కరెంట్ యూనిట్స్ యాంప్స్. కరెంట్ అంటే ఏంటి? యాంప్స్ అంటే ఏంటి? కరెంట్ యాంప్స్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఐ. వోల్టేజ్ ఎంత ఉంది? డ్రాప్ అయింది 16.9. రెసిస్టెన్స్ ఎంత ఉంది? 24.3. ఇప్పుడు చెప్పండి ఆర్ ఐ వాల్యూ 9.1. ఎంత? 9.1. 16. కాదండి, 9 చేయాలి కదా సార్. 239 మైనస్ 16.9 చేయాలి కదా. V కావాలంటే మనకి ఫస్ట్ V2 మైనస్ V1 చేసుకోవాలి కదా సార్. అవునవును. 16.9 డ్రాప్ వోల్టేజ్. మన వోల్టేజ్ ఎంత అన్నాం? 239 మైనస్ 16.9 ఎంత ఉంది? 222.1 డివైడెడ్ బై 24.3 చేయండి. 9.1. లేదు, 9.1 యాంప్స్ ఎట్లా వస్తుందండి 200 వాట్ బల్బు? 24.3 ఎట్లా వచ్చింది సార్? ఓమ్స్. అది 24.3 కదండి ఇందాక వచ్చింది రెసిస్టెన్స్. 24.3 రెసిస్టెన్స్. వోల్టేజ్ డ్రాప్ ఎంత? 16.9. ఎక్కడ ఏదో తప్పు జరుగుతుంది చూడండి. రెసిస్టెన్స్ మారాలి కదా. 200 వాట్ బల్బ్ 10 యాంప్స్ తీసుకుంటుందా అండి? మరి డౌట్ రావాలి కదా. వి డ్రాప్ ఎంత అన్నా? 16.9. 0.7 కదా, కరెక్టే. వి అంటే డ్రాప్ వోల్టేజే కదా, ఫైనల్ వోల్టేజ్ కాదు. ఫస్ట్ నుంచి నేను చెప్తుంది అదే కదా. వి ఈక్వల్ టు డ్రాప్ వోల్టేజ్. దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసేది డ్రాప్ వోల్టేజే. V2 మైనస్ V1 డ్రాప్ వోల్టేజ్ కదండి. డ్రాప్ వోల్టేజ్. మీరు ఏం చేసారంటే అవుట్పుట్ వోల్టేజ్ తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, V2 ఈ సింబల్ లో V2 ఇక్కడ మనం ఇచ్చిన వోల్టేజ్ 240. ఓకేనా? మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది డ్రాప్ వోల్టేజ్ ఎంత? 16.9. మీరు వేసింది ఇది 240 మైనస్ ఇది వేసారు మీరు. కానీ మన ఈక్వేషన్ ఏం చెప్తుంది? డ్రాప్ వోల్టేజ్ చెప్తుంది. ఓకేనా?
మనం ఇక్కడ వి అంటే లెక్క చేయాల్సింది డ్రాప్ వోల్టేజే. వి ఈక్వల్ టు డ్రాప్ వోల్టేజ్ అంతే. ఫైనల్ వోల్టేజ్ ఏది? V2 మైనస్ ఈ పాయింట్ దగ్గర ఉండే వోల్టేజ్, దీన్ని మైనస్ వచ్చేది ఇక్కడ ఉండే వోల్టేజ్. కానీ ఈక్వేషన్ లో ఏం చెప్తున్నారు? మైనస్ చేస్తే వచ్చే డ్రాప్ వోల్టేజ్ చెప్తున్నారు. సో మన డ్రాప్ వోల్టేజ్ ఎంత? 16.9 డివైడెడ్ బై 24.3 రెసిస్టెన్స్. 0.69. సో ఆ బల్బ్ ఈ కేబుల్ మీద, ఈ వైర్ మీద కనెక్ట్ చేసినప్పుడు 0.69 యాంప్స్ తీసుకుంటుంది. ఓకేనా? 0.69 యాంప్స్ దగ్గర 24.3 రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ 16.9 వోల్ట్స్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, యాంప్స్ తక్కువ ఉంది, కాబట్టి డ్రాప్ కూడా తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే వైర్ మీద నేను ఈ యాంప్స్ పెంచితే డ్రాప్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఒకవేళ రెసిస్టెన్స్ పెంచితే డ్రాప్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ పెంచితే పెరిగిద్ది. రెసిస్టెన్స్ పెరగడం. మీకు ఇక్కడ రావాల్సిన క్లారిటీ ఏంటంటే రెసిస్టెన్స్ పెరిగితే డ్రాప్ ఇంత పెరగొచ్చు, ఇన్ని యాంప్స్ దగ్గర ఒక అంచనా రావాలా. ఇప్పుడు ఇంతకుముందు మనం రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు 9 యాంప్స్ అంటే నాకు డౌట్ వచ్చిందా? ఆ డౌట్ కూడా మీకు రావాలి. ఇది 24.3 అది ఎలా వచ్చిందన్న? రెసిస్టెన్స్ అండి, ఈ వైర్ రెసిస్టెన్స్ నేను మీటర్ తో చెక్ చేసిన. మనకి డ్రాప్ అయిన వోల్టేజ్ తో దీన్ని డివైడ్ చేస్తే వచ్చేది అది ఆన్సర్ వస్తుంది. అవును, ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్ లో మనకి మూడిట్లో ఏ ఒక్కటి కావాలన్నా మిగిలిన 2 కావాలి. మనం ఫస్ట్ వోల్టేజ్ చూసాం, రెసిస్టెన్స్ చూసాం, ఇప్పుడు కరెంట్ చూసాం. మనం డ్రాప్ 240 వాట్స్ డ్రాప్ చేసుకోవాలన్నా 230 వాట్స్ డ్రాప్? మీరు అది ఎంత అనేది మీ డిపెండ్స్ ఆన్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనండి, ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే వైర్ కి DC వోల్టేజ్ అప్లై చేస్తా. చూడండి, లో వోల్టేజ్. మనకి ఇంతకుముందు ఎంత వచ్చిందో రెసిస్టెన్స్ ఇప్పుడు అంతే రావాలి యాక్చువల్గా అయితే కదా. నేను ఇంతకుముందు AC వోల్టేజ్ అప్లై చేశా, AC కరెంట్ చూసాం, మనకి రెసిస్టెన్స్ ఒకటి వచ్చింది. ఎంత వచ్చింది? 6 ohms వచ్చింది. ఇప్పుడు నేను DC అప్లై చేస్తున్నా. నేను డైరెక్ట్ 5 amps అప్లై చేసేస్తా, 30 volts ఇస్తా ఇన్పుట్. ఓకేనా? నేను ఇప్పుడు 5 amps దీని మీద అప్లై చేస్తా, వోల్టేజ్ 30 అప్లై చేస్తున్నా. చూడండి ఏమైందో. 5 amps కి 5 amps తీసుకుంటుంది, వోల్టేజ్ డ్రాప్ 30కి 30 వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఇది హీట్ పెరిగే కొద్దీ చూడండి ఈ యాంప్స్ తగ్గుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ వోల్టేజ్ ఇచ్చేది లేదు, 30 volts మ్యాక్స్ కాబట్టి. నోట్ చేయండి. ఇప్పుడు ఈ వైర్ మట్టుకే 150 watt పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. జస్ట్ ఈ వైర్ ఇది నేను వాడినందుకు ఇక్కడ పవర్ కింద వస్తుంది చూడండి. వోల్టేజ్ ఇంటూ యాంప్స్ 150 watt. 150 watt అంటే 15 LED బల్బులు వెలిగించచ్చు. ఇట్లాంటి లాస్. ఇప్పుడు ఇది వేసిన వైర్ రాంగ్ వేయడం వల్ల ఇప్పుడు ఇవంతా లాస్. ఏదండి అంటే లో వోల్టేజ్. ఇక్కడ యాంప్స్ 5 కదా, ఇంతకుముందు మనం అక్కడ అప్లై చేసింది 3 amps. రెసిస్టెన్స్ అనేది, వోల్టేజ్ డ్రాప్ అనేది రెసిస్టెన్స్, కరెంట్, అది AC గానీ DC గానీ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనండి, మనం ఇప్పుడు 5 amps అప్లై చేసాం. ఇంతకుముందు మనకు వోల్టేజ్ డ్రాప్ ఎంత వచ్చింది? 16.9 కాదు, దీని దగ్గర 3.2 దగ్గర 18 volts డ్రాప్ వచ్చింది. డబుల్ చేసిన తర్వాత ఎంత డ్రాప్ వచ్చింది? ఎక్కడ రాసాం? 34 volts డ్రాప్ వచ్చింది కదా. ఇక్కడ మరి ఎంత ఉంది? 30 volts ఆల్రెడీ. ఇది లాస్ట్ 30.
అర్థమవుతుందా మీకు? 30 ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా డ్రాప్ అవుద్ది. ఇందాక ఎంత అప్లై చేసాం అంత కరెంట్ ఎంత 7 amps చేంజ్ అప్లై చేసాం కదా, 6 amps చేంజ్ ఎంత ఎక్కడ రాసాం అది 9 amps కాదు, దీనిది వేరేది ఇంకోటి చేసాం కదా 5.6 కానీ ఇక్కడ ఓన్లీ 5 amps. చూడండి ఇప్పుడు amps తగ్గిపోతుంది, హీట్ అవుతుంది వైర్. వోల్టేజ్ తగ్గదు, ఇంకా మ్యాక్స్ 30 దాంట్లో. ఇంకా నేను వోల్టేజ్ పవర్ తగ్గుతుంది. పవర్ తగ్గుతుంది అంటే దీంట్లో ఇంకా వోల్టేజ్ నేను అప్లై చేసే కొద్దీ మళ్ళీ పవర్ పెరిగిపోతుంది, యాంప్స్ కూడా పెరుగుతుంది. వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ మీకు కనబడే వోల్టేజ్ డ్రాప్ వోల్టేజ్ అండి, ఇది డ్రాప్ వోల్టేజ్. ఈ వైర్ లో అవుతున్న లాస్ డ్రాప్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు ఎంతో కానీ మనకి 150 వాట్ వచ్చింది, 30 volts 5 amps. ఆర్ ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్ ఈక్వల్ టు ఎంత అండి? V/I. గుర్తుండాలి, ఆర్ ఈక్వల్ టు V/I. 30 divided by 5 వచ్చిందా? రెసిస్టెన్స్ ఏమన్నా మారిందా? డీసీలో మారదు, ఓకేనా? డీసీలో అయినా ఏసీలో అయినా ఏదైనా సరే దానికి ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ తో కూడా పని లేదు. ఇంతకుముందు మనం 230 volts ఇచ్చాం, ఇప్పుడు 30 ఇచ్చాం, డీసీ ఇచ్చాం. వోల్టేజ్ డ్రాప్ లో చేంజ్ లేదు. ఎందుకు చేంజ్ లేదు? ఇచ్చిన కరెంట్ రెసిస్టెన్స్ మారలా. ఇచ్చిన కరెంట్ ఇంపార్టెంట్, రెసిస్టెన్స్ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ పెరిగినా డ్రాప్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే డ్రాప్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ తగ్గి యాంప్స్ పెరిగినా డ్రాప్ పెరుగుతుంది, ఓకే? రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. తేడా తెలుస్తుందండి రెసిస్టెన్స్ కి, కరెంట్ కి, వోల్ట్స్ కి మధ్య. వోల్టేజ్ డ్రాప్ ఎందుకు అవుతుంది ఎక్కువ? రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో థిక్నెస్ ఎక్కువ పెంచుకోవడం వల్ల లాసెస్ ఉండవు. ఓకే, థిక్నెస్ పెరగాలి. నష్టమేం లేదు, అక్కడ పట్టే ఫస్ట్ పెట్టే డబ్బు ఖర్చు తప్ప. దేనికి పెట్టాలో ఏసీకి దేనికి హెవీ లోడ్ అప్లై చేస్తున్నాం దానికే కావాలి కానీ హెవీ లో అనేం లేదండి, మ్యాక్స్ లోడ్. ఇప్పుడు లైట్ కి మనం ఫోర్స్ ఎందుకు చేస్తాం సార్? లైట్ కి ఎందుకు వేస్తారు? లైట్ కి ఎంత కావాలో అంత వేస్తారు. 1 కూడా ఎక్కువే దానికి. క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎన్ని వాట్స్ ఉన్నాయి మన ఇంట్లో. దాని మీద అప్లై కరెంట్ అయిన బట్టి మీరు వైర్ వేసుకుంటారు అంతే. లాస్ లాస్ టెంపరేచర్ పెరిగినా లాస్ సో వాళ్ళకి ఇంకా వైరింగ్ చేంజ్ చేసుకోమని అంతే చెప్పాలా. మీకు తెలియాలా, ఇప్పుడు మీరు ఇంజనీర్స్ అవుతున్నారు మెల్లగా, మీరు తెలియాలి ఇవన్నీ, ఓకే? మీరు మీటర్ దగ్గర వోల్టేజ్ చెక్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. తగ్గింది, అంతకుముందు 2.5 ఉంటే 4² మార్చాను అసలు తగ్గింది. వోల్టేజ్ డ్రాప్ తగ్గుతుంది. వోల్టేజ్ డ్రాప్ తగ్గితే ఆటోమేటిక్ గా మీకు వోల్టేజ్ డ్రాప్, ఇందులో డ్రాప్ అవుతుంది అంటేనే దాని అర్థమైంది ఇది ఒక కన్జ్యూమర్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఒక కన్జ్యూమర్ అయిపోతుంది, కానీ ఈ కన్జంప్షన్ ఇప్పుడు ఈ హీట్ మనం దేనికన్నా యూజ్ చేసుకుంటున్నావా? ఈ హీట్ అనేది ఎనర్జీ యాక్చువల్ గా. ఇందులో ఉన్న వోల్టేజ్ ని కరెంట్ ని వాడుకుని ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఈ హీట్ ఎవరికైనా అవసరమా? అవసరం లేదు. ఇక దీనివల్ల నష్టమే. కాండ్యూట్లు డ్యామేజ్ అవుతాయి కదా, దీని పక్కనున్న వైర్, దీని మీద నుంచి వెళ్ళే వైర్ డ్యామేజ్ అవుతుంది కదా, ఇది హీట్ అవడం వల్ల. ఓకే, ఫైర్ యాక్సిడెంట్లు అయ్యేది దానివల్లే. ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేక వైరింగ్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. కాండ్యూట్ లో వైర్ హీట్ అయ్యి ఫైర్ అవుతుంది. డిఫరెన్స్ ఉంటుంది, మెటల్ కి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు 4² ఇండోర్ దాకా వేసింది అనుకో, మనకి ఇప్పుడు అవుట్డోర్ పవర్ వస్తుంది, మనం అదే 2.5 యూజ్ చేస్తాం, అప్పుడు కూడా మళ్ళీ లాస్ అవుతుంది. అదేనండి, మీరు అది చూసుకోవాలి. మీరు రెసిస్టెన్స్ ఈవెన్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న మీరు అక్కడక్కడ కొంటున్న వైర్లు అవి ఒరిజినల్ కాదు. నేను మొన్న తెప్పించా మా దానికి, ఫస్ట్ అది చేసినప్పుడు ఆ ఆఫీస్ లో అక్కడ తెప్పించా 4 core. అసలు అర్థ వైర్ అయితే ఇట్లా తీస్తుంటే వచ్చేస్తున్నాయి బయటికి. 2.5 square mm అన్నాడు, ఆ 2.5 యాడ్ ఉంది, అందులో లేనే లేదు.
దానికంటే మనం బయట ఫినోలెక్స్ 1 స్క్వేర్ ఫినోల్ తర్వాత దీనికి మొత్తం పాలిక్యాబ్ తెప్పించా. బాగుంది సార్. పాలిక్యాబ్ బాగుంటది. సో అన్ని తక్కువ ఉంటాయి 2.5. అది వాడకూడదు. దానివల్ల అన్నెసెసరీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మీకు రెసిస్టెన్స్ అనేది, మీకు మెగ్గర్ అని ఎప్పుడన్నా విన్నారా? మెగ్గర్ విన్నారా? మెగ్గర్ దేనికి వాడతారండి? మెగ్గర్ కూడా రెసిస్టెన్స్ చెక్ చేయడానికి వాడతారు. అవునా? మెగ్గర్ కూడా రెసిస్టెన్స్ చెక్ చేయడానికి వాడతారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒక కేబుల్ దీనిలో 2 వైర్లు వెళ్తున్నాయి. 2 వైర్లు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ 2 వైర్లు మధ్యలో ఎక్కడైనా, ఇప్పుడు మీకు ఎంసీబీ తెలియకుండానే ట్రిప్ అవుతుంది. ఎంసీబీ ఎందుకు ట్రిప్ అవుతుందో తెలియదు. లోడ్ డిస్కనెక్ట్ చేసినా ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఓకే, మీరేమో ఈ మీటర్తోని కంటిన్యూటీ చెక్ చేశారు, షార్ట్ లేదు. ఈ మీటర్తో కంటిన్యూటీ చెక్ చేశారు, షార్ట్ లేదు, కానీ ఎంసీబీ ట్రిప్ అవుతుంది. రీజన్ ఏమై ఉండొచ్చు? ఈ మధ్యలో ఉన్న ఇన్సులేషన్ ఉంటుంది కదా, దీనికి పైన ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇన్సులేషన్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ పైన కానీ హోల్ ఉందనుకోండి, జాయింట్ అనుకోండి ఇన్ కేస్, అది ఇందులోకి గ్యాసెస్ వెళ్తాయి. నార్మల్ మన బయట మాయిశ్చర్ అవన్నీ వెళ్తాయి. వెళ్ళి ఇక్కడ ఒక కార్బన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి వోల్టేజ్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మాత్రం షార్ట్ అవుతుంది. అది నార్మల్ మీటర్తో తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మెగ్గర్ తీసుకొస్తారు. మెగ్గర్ ఏం చేస్తుంది? హై వోల్టేజ్ అప్లై చేస్తుంది. హై వోల్టేజ్ 2000, 3000 మెగ్గర్లో రకాలు ఉన్నాయి. ఎంత ఎక్కువ వోల్టేజ్ కావాలంటే ఖర్చు అంత పెరుగుతుంది. ఆటోమేటిక్ మెగ్గర్స్ ఉంటాయి, మాన్యువల్ మెగ్గర్స్ ఉంటాయి. మాన్యువల్ మెగ్గర్స్ ఏమో చేతితో తిప్పుతా ఉంటే వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఆ హై వోల్టేజ్ ఎట్లా వస్తుంది మీకు తెలుసు కదా? తెలిసింది కదా హై వోల్టేజ్ ఎట్లా వస్తుంది? వైండింగ్ లో టర్న్స్. సో ఇక్కడ హై వోల్టేజ్ అప్లై చేస్తారు. ఎప్పుడు కూడా ఇక్కడ షార్ట్ చేసి కంటిన్యూటీ చెక్ చేయొచ్చు. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు కూడా కంటిన్యూటీ రావద్దు. ఓపెన్ చేస్తే కంటిన్యూటీ రావద్దు. సో ఇక్కడ పెట్టి చెక్ చేసినప్పుడు ఈ మధ్యలో ఈ డ్యామేజ్ వల్ల ఇక్కడ ఆర్క్ ఫామ్ అవుతుంది. ఈ ఆర్క్ ఫామ్ అయినప్పుడు మీకు మెగ్గర్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఈ మధ్య ఈ ఆర్క్ త్రూ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. వాళ్ళ అబ్జర్వేషన్ చేయడానికి ఒకటి పెట్టుకొని, అది మీరు చెప్పేది ఏంది? అది ఇక్కడ మన 33 kV కేబుల్స్ టెస్ట్ చేసేటప్పుడు కదా, అది ఏం చేస్తారు? కెపాసిటర్స్ వాడతారు. అక్కడ ఏం చేస్తారంటే కెపాసిటర్స్ వాడతారు. కెపాసిటర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు 33,000 volts వాళ్ళు వ్యాన్ లో పెట్టుకుని రాగలరా? నార్మల్ గా అది ఇంపాసిబుల్ కదా. ఏదైనా పట్టుకోవాలన్నా వాళ్ళకి భయం అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మన ట్రాన్స్ఫార్మర్ లాజిక్ వైండింగ్ లో టర్న్స్ ని చేంజ్ చేసి అప్లై చేసేది లో వోల్టేజ్ 230 లేదా DC 12 ఎంతో అప్లై చేస్తారు. ఆ టర్న్స్ తో ఏమైందంటే అక్కడ కరెంట్ ఉండదు. కెపాసిటర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళు ఒక 1000 volts కెపాసిటర్స్ తయారు చేసుకున్నారు అనుకోండి. ఆ 1000 volts అంటే 33 కెపాసిటర్స్ సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. 33,000 volts అయిందా? 33,000 volts అయింది. దాని మీద 33,000 volts ఇచ్చి ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తారు ఆ కెపాసిటర్స్ కి. ఆ కెపాసిటర్స్ ఏమైతాయి? అన్ని కెపాసిటర్స్ మెల్లగా ఛార్జ్ అవుతాయి. టైం పడుతుంది ఛార్జ్ గానికి, ఎందుకంటే కరెంట్ తక్కువ కదా. ఛార్జ్ అవుతాయి. ఛార్జ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కెపాసిటర్స్ లో ఉన్న వోల్టేజ్ ఎంత? 33,000 volts. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 33,000 volts కేబుల్ కనెక్ట్ చేస్తారు. కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ కేబుల్ లో 33,000 volts పాస్ అవుతుంది. అప్పుడు ఎక్కడైనా ఇట్లా డ్యామేజ్ ఉంటే లోపల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అబ్జర్వ్ చేయడానికి ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ఒకటి పెట్టుకుని తిరుగుతుంటారు. అది ఛార్జ్ డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు కెపాసిటర్స్ తోటి. ఆ వ్యాన్ లో కెపాసిటర్స్ ఉంటాయి. అది ఉన్న ఐటమ్ ఉన్న మన కాంపోనెంట్స్ ని ఎట్లా వాడాలనేదే కదా ఎలక్ట్రానిక్స్. సో వాళ్ళు అలా వాడతారు, మన పీసీబీలు ఇలా వాడతారు. ఎవరిష్టం వాడదు. సో మెగ్గర్ ఇక్కడ అప్లై చేసినప్పుడు అప్పుడు మనకు షార్ట్ తెలుస్తుంది. ఓకేనా? డ్యామేజ్ షార్ట్ సర్క్యూట్లు ఎక్కువ అయ్యేది మీరు వేసే జాయింట్ల వల్లే. ఏం చేస్తారు? ఇట్లా చుట్టేస్తారు, పైన టేప్ వేసేస్తారు, పైన మళ్ళీ ఇంకో టేప్ వేస్తారు, కథం. ఆ టేప్ ఎన్ని రోజులు అవుతుంది? అది ఒక వర్షం పడి ఎండ కాస్తే అయిపోయాయి. మోటార్ లో హీట్ బ్లోవర్ పెట్టి హీట్ చేసి చెక్ చేస్తారు. 2-3 రోజులు ఆఫ్ చేసి 7 page మోటార్ 2 days ఆగింది అనుకో,
మళ్ళీ హీట్ పెట్టి ఫుల్ హీట్ చేసినాక మెగ్గతో చెక్ చేసి ఆన్ చేస్తారు. అవును, అది ఇట్లా మాయిశ్చరైజర్. మాయిశ్చర్ ఉంటే మీకు చెప్పే కదా, మాయిశ్చర్ అయ్యి కూడా ఒక మాయిశ్చర్ తడి, అది దానిలో కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, మన ఇవి ఉంటాయి ఆటమ్స్ జనరేట్ అవుతుంది దానిలో కూడా. ఇది కండక్టర్ అవుతుంది, అది కూడా కండక్టర్ ఎందుకు అవుతుంది, మన గాలిలో ఉన్న ఈ కార్బన్ కానీ నైట్రోజన్ ఇవి కెమికల్స్ కలిసి అది కూడా ఒక కండక్టర్ తయారవుతుంది. మన ఎర్త్ కూడా కండక్టరే, మినరల్స్ ఉంటాయి కదా, ఆ మినరల్స్ అన్ని కలిసి కండక్టర్ అవుతుంది. డస్ట్ ఇవన్నీ మినరల్సే, అందుకే అది మొత్తం డ్రై చేస్తారు. డ్రై చేస్తే నీకు ఎక్కడ వైండింగ్ లో తడి లేనప్పుడు ఈ ఆర్క్ అనేది జనరేట్ కాదు. 3-4 hours పెడతారు సార్ హీట్ ప్లేస్. అందరు చెప్పండి, V ఈక్వల్ టు I ఇంటూ R, IR. ఓకే, I ఈక్వల్ టు గుర్తుపెట్టుకోవాలండి. ఇలా కళ్ళు మూస్తే ఆ ట్రయాంగిల్ కనబడాలి, పైన V కనబడాలి, IR కనబడాలి. అడగంగానే V/I గుర్తు రావాలి. R అడగంగానే మళ్ళా V/I, I అడగంగానే V/R. సింపులే. R ఈక్వల్ టు V/I. వీటితోనే కదా మనకు రెసిస్టెన్స్ ఉంది అని తెలిసింది. ఈ ఈక్వేషన్ తోనే కదా అక్కడ అంత డ్రాప్ అవుతుంది అని తెలిసింది, అవునా కదా? ఇన్ కేసు మీటర్ లేదనుకోండి ఎట్లా తెలుస్తుంది? ఇట్లానే కదా తెలిసేది.